ఈ రోజు మనం ఈ వీడియోలో అమెజాన్ అడవిలో కనిపించే 10 అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి తెలుసుకుందాం. డేంజరస్ జంతువుల గురించి మాట్లాడుకుంటే అమెజాన్ ఫారెస్ట్ అటువంటి డేంజరస్ అనిమల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మీరు ఈ విషయాన్ని బట్టి అంచనా వేయవచ్చు, ఇక్కడ ప్రతి 3 రోజులకు ఒక కొత్త జీవి లేదా కొత్త జాతి కనుగొనబడుతోంది. అది ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. ఈ అడవిలో కనిపించే చిన్న జంతువులను వాటి సైజును బట్టి వాటి పవర్ ని అంచనా వేయలేము. ఇక్కడ కనిపించే చిన్న జంతువులనే అత్యంత డేంజరస్ జంతువులని అంటారు. అలాగే అమెజాన్ అడవిలో డైనోసార్స్ కనిపించాయి అని ఈ వీడియోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. నిజంగానే డైనోసార్స్ అమెజాన్ ఫారెస్ట్ లో ఇంకా జీవించి ఉంది అంటారా? ఈ క్లిప్స్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. అయితే రండి, ఈ రోజు మనం ఈ వీడియోలో అమెజాన్ అడవిలోని అత్యంత డేంజరస్ జంతువులుగా పిలువబడే ఆ జంతువులేంటో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. గొలియత్ బర్డ్ ఈటర్. గొలియత్ బర్డ్ ఈటర్, దీన్ని స్పైడర్స్ కి రాజు అని అంటారు. దీని పేరును బట్టి ఇది కేవలం పక్షులను మాత్రమే తింటుందని అనిపిస్తుంది, కానీ అలాంటిదేమీ లేదు. ఇది అడవిలో కీటకాలనే కాకుండా ఎలుకలు, కప్పలు లాంటి జీవులను కూడా తన వేటగా మార్చుకుంటుంది. హమ్మింగ్ బర్డ్ లాంటి పక్షులను ఎక్కువగా ఇవి వాటి వేటగా మార్చుకుంటాయి. అందువల్ల దీనికి బర్డ్ ఈటర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ వింతైన స్పైడర్ దక్షిణ అమెరికా మరియు అమెజాన్ అడవిలో కనబడుతుంది. నిజానికి గొలియత్ బర్డ్ ఈటర్ స్పైడర్ దాని వేటకు న్యూరోటాక్సిన్ ని ఇంజెక్ట్ చేస్తుంది. అది దాని వేటను బలహీనంగా చేస్తుంది. అలాగే ఇది దాని వేటను పూర్తిగా జీర్ణించుకోలేదు. అందువల్ల వేటను పాములా మింగేయకుండా వేట బాడీ నుంచి లిక్విడ్ ను సక్ చేస్తుంది. హార్పీ ఈగల్. ప్రపంచంలోని అత్యంత డేంజరస్ హంటింగ్ బర్డ్ అమెజాన్ అడవిలో కనబడే ఈ హార్పీ ఈగల్, ఇది సైజులో దాదాపుగా 42 ఇంచుల వరకు పెరుగుతుంది. దీని వెయిట్ దాదాపుగా 10 కిలోలు ఉంటుంది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆడ హార్పీ ఈగల్ వెయిట్ మగ హార్పీ ఈగల్ వెయిట్ కంటే దాదాపు రెట్టింపు బరువు ఉంటుంది. దీని పంజా దాదాపుగా 3 నుంచి 4 ఇంచులు ఉంటుంది. ఇది ఎంత బలంగా ఉంటుంది అంటే కోతి మరియు మనుషుల పిల్లల్ని కూడా ఎత్తుకుపోగలుగుతుంది. అమెజాన్ అడవిలో హార్పీ ఈగల్ కోతులను చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా సార్లు వాటి పిల్లలు దీనికి వేటగా మారుతాయి. వాటినే కాకుండా పాము, ఎలుకలు మరియు కుందేలు లాంటి జంతువులను కూడా ఇది వేటాడుతుంది. నిజానికి ఇంత పెద్ద మరియు బలమైన ఈగలను చూసి ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కామన్ వ్యాంపైర్ బ్యాట్. నార్మల్ గా మనకు కనిపించే గబ్బిలాలు ఎప్పుడు మన ఇంటి స్లాబ్స్ పైన, గోడల పైన లేదా చెట్లకు తలకిందులుగా వేలాడుతూ కనబడతాయి. అవి ఎంత డేంజరస్ మనకు తెలుసు. అయితే అమెరికా మరియు అమెజాన్ అడవుల్లో కనిపించే ఈ కామన్ వ్యాంపైర్ బ్యాట్ వేరే జంతువుల రక్తం తాగుతుంది. మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దీన్ని ఇబ్బంది పెట్టకపోతే ఇది కంటిన్యూస్ గా 30 నిమిషాల వరకు దాని బాడీ వెయిట్ ఎంత అయితే ఉంటుందో అంత రక్తాన్ని ఆ జంతువుల నుంచి తాగేస్తుంది. అయితే ఆ టైంలో అది ఏ జీవి రక్తాన్ని అయితే తాగుతుందో ఆ జీవికి నొప్పిగా అనిపించదు. అందువల్ల ఇది ఆవులు, గేదెలు, గుర్రాలు, పందులు మరియు కుక్క లాంటి జంతువుల బాడీ పైన అంటుకుని కూర్చుని వాటి రక్తాన్ని తాగుతుంది. అలాగే మరో విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే గబ్బిలాలు రేబిస్ వ్యాధిని వ్యాపిస్తాయి. అదే అసలైన ప్రమాదం. అందువల్ల చాలా సార్లు ఇది వేటాడే జంతువు చనిపోతుంది కూడా. కామన్ వ్యాంపైర్ బ్యాట్స్ ఎప్పుడు అమెజాన్ కమ్యూనిటీస్ పై దాడి చేస్తుంది. అందువల్ల అక్కడి ప్రజలకు రేబిస్ వ్యాధి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందువల్లే కామన్ వ్యాంపైర్ బ్యాట్స్ ని చాలా ప్రమాదకరమని అంటారు. రెడ్ బెల్లిడ్ పిరానా. రెడ్ బెల్లిడ్ పిరానా జాతిని చేపల్లో అత్యంత డేంజరస్ జాతి అని అంటారు. ఇవి దాదాపుగా అమెజాన్ రివర్ బేసిన్ మరియు దక్షిణ అమెరికా నదుల్లో కనబడతాయి. ఇవి చాలా భయంకరంగా దాడి చేస్తాయి. ఇవి చాలా మటుకు చనిపోయిన జంతువులు, మొక్కలు మరియు కీటకాలనే తింటాయి. కానీ అప్పుడప్పుడు మనుషులపైన కూడా దాడి చేస్తాయి. ఈ ఫిరానాస్ కి దాని వేటను చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. చాలా మటుకు ఇవి గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవి వేరే జంతువుల నుంచి తప్పించుకోవడానికి అలా చేస్తాయని అంటారు. అయితే ఈ చేపలను చాలా చోట్ల తింటారు కూడా. కానీ మీరు ఎప్పుడైనా అమెజాన్ అడవిలో ఎక్కడైతే ఈ చేపలు కనబడతాయో ఆ ప్లేస్ కి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. బుల్లెట్ యాంట్. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చీమలతో భయపెడితే మీరు భయపడతారా? దాన్ని చూసి నవ్వుకుంటారు కదా. చీమలను మనం అంతగా పట్టించుకోము. చీమలు మనకు ఎక్కువగా హాని చేయవని అనిపిస్తుంది. కానీ ఈ బుల్లెట్ యాంట్స్ యొక్క స్పెషాలిటీ తెలుసుకుంటే మీ తల తిరిగిపోతుంది. అమెజాన్ అడవిలో కనిపించే ఈ బుల్లెట్ యాంట్ చాలా డేంజరస్. అసలు వీటి పేరుకు ముందు బుల్లెట్ అని ఎందుకు పెట్టారు? మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు కదా. నిజానికి ఈ బుల్లెట్ యాంట్స్ బుల్లెట్ స్పీడ్ తో పరిగెత్తవు. కానీ ఇవి ఎవరినైనా కరిస్తే వాళ్లకు బుల్లెట్ తగిలినంత నొప్పి కలుగుతుంది. ఇప్పుడు మీకు దీని పేరు ముందు బుల్లెట్ ఎందుకు ఉంచారో అర్థమైంది అనుకుంటా. అందువల్ల ఈ చీమలు మీకు ఎక్కడైనా కనబడితే వెంటనే అక్కడి నుంచి జంప్ చేస్తూ లేదా పరిగెత్తుకుంటూ పారిపోండి.
అమెజానియన్ జైంట్ సెంటిపైడ్. అమెజాన్ అడవిలో కేవలం పెద్ద మరియు క్రూరమైన జంతువులు కనబడటమే కాకుండా ఈ ఫారెస్ట్ లో చిన్న సైజులో ఉండే ప్రాణాంతకమైన జీవులు కూడా కనబడతాయి. అమెజానియన్ జైంట్ సెంటిపైడ్ పేరు గల ఈ జీవికి దాదాపుగా 46 కాళ్లు ఉన్నాయి. ఇది దాదాపుగా 12 ఇంచుల పొడవు ఉంది. మీరు దీన్ని ఒక హంటింగ్ ఇన్సెక్ట్ అని అనుకోవచ్చు. ఈ సెంటిపైడ్ చిన్న కీటకాలను తింటుంది. కానీ ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎలుకలను కూడా దాని వేటగా మార్చుకుంటుంది. కప్పలు మరియు బల్లులపైన కూడా దాడి చేయడానికి ఇది అస్సలు వెనకాడదు. ఇది వేటాడే మెథడ్ ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఇది వేటాడడానికి స్పెషల్ ట్రిక్స్ ని యూస్ చేస్తుంది. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. ఈ కలర్ఫుల్ కప్పను చూస్తే దీనికి ఎవరైనా పెయింట్ వేశారా అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నిజానికి దీనికి ఎవరు పెయింటింగ్ వేయలేదు. సహజ సిద్ధంగా ప్రకృతి దానికి ఇచ్చిన రంగులే ఇవి. అమెజాన్ అడవిలోని డేంజరస్ అనిమల్స్ లిస్ట్ లో వచ్చే ఈ కప్ప పేరు పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. దీని పేరుతోనే ఇది చాలా విషపూరితమైన కప్ప అన్న విషయం తెలుస్తోంది. ఇవి మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనబడతాయి. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ కి సంబంధించిన 170 జాతులను కనుక్కోవడం జరిగింది. ఈ కప్పల కలర్ చాలా షైనింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా వీటి సైజ్ 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ దట్టమైన అడవిలోని విషపూరితమైన కీటకాలను తినడం వల్ల వీటి బాడీ కూడా విషపూరితంగా అయిందని అంటారు. ఇప్పుడు మీ మనసులో దీన్ని తాకడం వల్ల మనిషి చనిపోతాడా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. అది ఈ కప్ప జాతి పైన డిపెండ్ అయి ఉంటుంది. రీసెర్చెస్ ప్రకారం వీటిలో దాదాపుగా 3 రకాల కప్పలు మాత్రమే విషపూరితంగా ఉంటాయి. వాటిని ముట్టుకోవడం వల్ల మనిషి చనిపోవచ్చు కూడా. అందువల్ల మీరు ఎప్పుడైనా అమెజాన్ అడవిలోకి వెళ్తే వీటి నుంచి దూరంగా ఉండండి. ఎలక్ట్రిక్ ఈల్. ఈ ఎలక్ట్రిక్ ఈల్ ని చేపల జాతిలో అత్యంత డేంజరస్ అని అంటారు. ఈ ఎలక్ట్రిక్ ఈల్ తన వేటను పట్టుకోవడానికి మరియు తనను తాను కాపాడుకోవడానికి కరెంట్ ని యూజ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఈల్ 800 నుంచి 900 వోల్ట్స్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఆ కరెంట్ వల్ల దీన్ని వేటాడే జీవులు గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాయి. అప్పుడప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఈల్ దానికంటే పెద్ద జంతువులను కూడా దాని వేటగా మార్చుకోగలుగుతుంది. బుల్ షార్క్. అమెజాన్ లోని మంచినీరు మరియు ఉప్పు నీరు రెండిట్లో కనిపించే బుల్ షార్క్ ని చాలా డేంజరస్ ఫిష్ అని అంటారు. ఇది మనుషులపైన చాలా సార్లే దాడి చేసింది. ఈ షార్క్ దాదాపుగా 10 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుంది. ఇది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఇది ఎప్పుడు నీటిలో స్విమ్ చేసే వాళ్ళపైన అటాక్ చేస్తుంది. నార్మల్ గా బుల్ షార్క్ చేపలను మాత్రమే తింటుంది. కానీ చాలా సార్లు ఇది డాల్ఫిన్ మరియు వేరే క్షీరదాలను కూడా తింటూ ఉండగా కూడా చూడడం జరిగింది. గ్రీన్ అనకొండా. కానీ అమెజాన్ లోని పాముల గురించి మాట్లాడుకుంటే గ్రీన్ అనకొండ స్థానాన్ని ఏదీ తీసుకోలేదు. ఈ పాము స్కూల్ బస్ సైజ్ లో ఉంటుంది. దీని పొడవు 10 మీటర్ల వరకు ఉంటుంది. దీని వెయిట్ దాదాపుగా 250 నుంచి 300 కిలోల వరకు ఉంటుంది. అమెజాన్ అడవిలో కనిపించే ఈ గ్రీన్ అనకొండ ప్రపంచంలోని అత్యంత పెద్ద పాము. ఇది ఏ జంతువు పైన అయినా దాడి చేయగలుగుతుంది. ఇది చురుతలు, మొసళ్ళు మరియు మనుషులను కూడా వదిలిపెట్టదు. ఇది నేలపైన వేటాడడంతో పాటు నీటిలో కూడా చాలా స్పీడ్ గా ఈదగలుగుతుంది. ఇది దాని వేటను పట్టుకునే మరియు పట్టుకోవడానికి ఉపయోగించే ట్రిక్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అమెజాన్ అడవిలో దీనికంటే పెద్ద వేటాడే జంతువు మరొకటి లేదు. ఇవి అమెజాన్ అడవిలో కనిపించే 10 అత్యంత డేంజరస్ అనిమల్స్. అయితే బోనస్ గా వీటిని చూడండి. వెలోసిరాప్టర్. వెలోసిరాప్టర్ ను అత్యంత చిన్న డైనోసార్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని హైట్ 1.6 అడుగులు మాత్రమే ఉంటుంది. అయితే అమెజాన్ అడవిలో ఒక గుహలో ఈ డైనోసార్ కనిపించింది అని ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ క్లిప్పే ఇది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే అమెజాన్ అడవిలో ఏం రహస్యం దాగి ఉందో ఎవరికి తెలుసు, నిజంగా అది నిజమైన డైనోసారే అయి ఉంటుందని అంటున్నారు. అలాగే ఇవి కూడా సోరోపాడ్స్ డైనోసార్ యొక్క పిల్లలు అమెజాన్ అడవిలో కనిపించాయి అనే ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వాటికి ఉన్న పొడవైన మెడలను చూస్తుంటే అవి సోరోపాడ్స్ యొక్క పిల్లలే అని అంటున్నారు. అయితే ఇందులోని రహస్యం బయటపడింది. అవి నిజానికి ఉడతలు పరిగెడుతున్న వీడియోస్. ఆ వీడియోస్ ని బ్యాక్వర్డ్ లో పెట్టారు. అప్పుడు వాటి తోకలు మనకు సోరోపాడ్స్ యొక్క తలలాగా అనిపిస్తోంది. ఇదైతే ఫేక్. మరి ఆ గుహలో కనిపించిన ఆ డైనోసార్ సంగతి ఏంటి? దానిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.